మాట్లాడు బ్రదర్. హలో సార్, మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. నేను సోషల్ స్టడీస్ టీచర్ని, డి రామకృష్ణ, అడబల్దేవి, బాపట్ల జిల్లా. సార్, రాజకీయ నాయకులు నేను చాలామందిని చూశాను, కానీ మీ అంత యాక్టివ్గా యువకుడులాగా అసలు మీరు మాట్లాడుతుంటే నాకు ఒక రకమైనటువంటి అసూయ కలుగుతుంది. భగవంతుడు మీకు ఇంత శక్తినిచ్చాడు. నేను ఒక టీచర్గా ఒక గంట సేపు చెప్పిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటా. నేను మీ యొక్క స్పీచ్ ఎప్పుడు వింటా, అసలు ఎప్పుడు కూడా అలసట కానీ దాంట్లో తప్పులు కానీ ఎక్కడ దొరికినట్లు నాకు కనిపించలే. కానీ భగవంతుడు మీకు ఇలాంటి వాగ్దాటి ఇచ్చినందుకు, శక్తినిచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక సోషల్ స్టడీస్ టీచర్గా నాకు ఒక డౌటు నా మదిలో లెగుస్తుంది. ఎందుకంటే నేను ఈ మధ్య సంక్రాంతి సెలవులకి హైదరాబాద్ వెళ్ళే, ఇంతవరకు నేను ఎప్పుడూ చూడాల. 12 గంటల తర్వాత హైదరాబాద్ వెళ్తే మా అల్లుడు కారులో తీసుకెళ్తుంటే అసలు సింగపూర్ ఎలా ఉంటుందా, అమెరికా ఎలా ఉంటుందా, జపాన్ ఎలా ఉంటుందా అని నాకు అనిపించింది. అంత అభివృద్ధి చేశారు. సరే, ఇప్పుడు మీరు, నా సందేహం ఏంటంటే జనాభా నిర్వహణ చేయాలి మనం. మీరు ఇప్పటికే సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో చాలా ముందుగా ఉన్నారు. మరి జనాభా నిర్వహణ అతిగా పెరిగితే ఇలాంటి హైదరాబాద్ లాంటి పట్టణాలను మనము ఎక్కువగా అభివృద్ధి చేయవచ్చా? సంపద సరిపోదా లేదా అనేది నాకు ఒక డౌటు. ఎందుకంటే నేను పక్కా పల్లెటూరు నుంచి వచ్చా. ఇప్పటికీ విద్య, వైద్యము, ఆరోగ్యము ఈ రంగాల్లో పల్లెటూరులో ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దానికి సంపద కావాలి. ఆ సంపదని సృష్టిస్తారు మీరని నాకు నమ్మకం ఉంది. మరి మా పల్లెటూర్లు కూడా ఆ హైదరాబాద్ లాగా కళకళ ఆడాలని, ఒక సింగపూర్ లాగా పల్లెటూర్లు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా అవటానికి సంపద సరిపోతుందా లేదా అనేది నా ఒక డౌట్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు అనేది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సహజ వనరులు, సహజ వనరులు నిర్మాణం చేసే దాంట్లో మానవుల యొక్క పాత్ర, దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయడంలో కానీ. మూడవది మానవ వనరులు. నా లెక్క ప్రకారం అన్నింటికంటే గొప్పది మానవ వనరులు. నేను ఒక మాట మీకు చెప్పాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, నరేంద్ర మోడీ గారని. ఒక దేశానికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక గ్రామానికి కానీ, ఒక కంపెనీకి కానీ లీడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న కూడా మాట్లాడుతూ బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు, ఇంకా 100 సంవత్సరాలు అయినా ఏఐ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది, సృజనాత్మక శక్తి రాదు, అది ఇవ్వాలంటే మనుషులే ఇస్తారని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని దేశాలు ఏజింగ్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, సంపద ఉంది. కనీసం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటే, మందులు ఇవ్వాలంటే రోబోస్ కూడా వచ్చాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రోబో ఈజ్ ఎ రోబో, మనిషి ఈజ్ ఎ మనిషి. మనిషిని రీప్లేస్ చేసేది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఏది రాదు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద మనం సృష్టించేది. మీరు ఒక మాట అన్నారు, హైదరాబాద్. నేను ముఖ్యమంత్రి అయ్యాను, అయినప్పుడు నేను ఆలోచించాను, నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు సమస్యలు మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేవాడిని. నేను అందరికీ చెప్పాను, నన్ను నమ్మారు. 9 ఏళ్ళు సమయం ఇచ్చారు. బెస్ట్ పాలసీస్ క్రియేట్ చేశాను, పబ్లిక్ పాలసీ. అందుకే ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, పబ్లిక్ పాలసీ అనేది డెడ్లీ కాంబినేషన్. ఇక్కడే ఎకనామిక్ అడ్వైజర్ గారు ఉన్నారు ప్రధానమంత్రి గారికి. ఒక రాజకీయంగా ఉండే ఒక వ్యక్తి కానీ, పార్టీ కానీ పబ్లిక్ పాలసీ తీసుకొస్తే
ఆ పబ్లిక్ పాలసీ ద్వారా ఎనలేనటువంటి సంపద కానీ ఎంపవర్మెంట్ కానీ సమాజానికి జరుగుతుంది. హైదరాబాద్లో నేను ₹1 రాష్ట్ర బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు. నాకు హైదరాబాద్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండేటివి, నిజాం ల్యాండ్స్ అన్నీ. ఆ ల్యాండ్స్ ఇచ్చి నీళ్లు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చాను. ఎవరు సాధ్యం కాదనుకుంటే కృష్ణా జలాలు 9 monthsలో తీసుకొచ్చాను. కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చాను. ఆ రోజు అనేవాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. 25 ఏళ్లలో రంగారెడ్డి జిల్లా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. బాంబే కాదు, ఇంకొకటి కాదు, రంగారెడ్డి జిల్లా. వై? ఆ సంపద అక్కడ సృష్టించాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినాక పీపీపీ మోడల్స్ వచ్చాయి. మనం డబ్బులు పెట్టడం లేదు, అవకాశాలు ఇస్తున్నాం. వాళ్ళు పీపీపీ మోడల్లో క్రియేట్ చేశారు. ఒక హైటెక్ సిటీ పీపీపీ మోడల్. ఐటీ కంపెనీస్ వచ్చాయి, బయోటెక్నాలజీ పార్క్ వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ₹1 లేకుండా కడితే ఈరోజు 17% హైదరాబాద్ అభివృద్ధికి ఒక ఎయిర్పోర్ట్ సహకరిస్తూ ఉంది. ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసాం, 165 కిలోమీటర్లు. అది హైదరాబాద్కు ఒక వడ్డాణ మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఒక మాట అన్నారు, హైదరాబాద్లో నాకు 9 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, నేను ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశా. అది అయిన తర్వాత ఏమైంది? నేను ఓడిపోయిన తర్వాత 10 ఏళ్లు పట్టింది నాకు తిరిగి రావడానికి. అదే కానీ 2004లో మళ్ళీ గెలిచి ఉండుంటే ఈరోజు తెలుగు జాతి ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోమని మిమ్మల్ని కోరుతున్న. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు వేసిన ఫౌండేషన్తో సింగపూర్ కంటే బెటర్గా, దుబాయ్ కంటే బెటర్గా హైదరాబాద్ వచ్చింది. విభజన జరిగింది. ఇక్కడికి వచ్చి దానికంటే బెస్ట్ సిటీ ఇక్కడ కట్టేవాళ్ళం. విశాఖపట్నం తయారయ్యేది, తిరుపతి తయారయ్యేది, రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయ్యేది. అందుకే ఈరోజు మీకు అందరికీ ఇక్కడ టెంట్లో వేసి ఇక్కడ కూర్చొని పెట్టారంటే ఏ కార్యక్రమం జరిగినా అమరావతి నుంచే చేయాలనే దృఢ సంకల్పంతో తొందరలోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగాలని ఇక్కడే పెట్టాను. మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, డెఫినెట్గా ఆంధ్రాకు ఈ శక్తి ఉంది. సమస్యలు తాత్కాలికం, సమస్యల నుంచే పరిష్కార మార్గాలు ఎత్తుక్కోవాలి. జపాన్ లాంటి దేశం 2వ ప్రపంచ యుద్ధంలో పూర్తిగా స్మాష్ అయిపోయి ఆ బూడిద నుంచే ఈరోజు చూస్తే ఒక బ్రహ్మాండమైన దేశంగా తయారైందంటే పట్టుదల. మన వాళ్ళు తెలివిలో తక్కువ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీకు ఏమాత్రం అనుమానం అవసరం లేదు. జనాభా అవసరం. జనాభా లేకపోతే ఎవరి కోసం పనిచేయాలి? ఇప్పుడు నేను చెప్పాను 1.7 మన యొక్క ఫెర్టిలిటీ రేట్, 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్. ఇప్పటికే 0.4% తగ్గిపోయాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపల ఇది 1కు వస్తుంది. ఇప్పుడే చాలామంది యువతంతా అబ్రాడ్ వెళ్ళిపోయారు. కొన్ని గ్రామాల్లో ముసలి వాళ్ళే ఉండే పరిస్థితికి వచ్చారు. రేపు కానీ ఇది కూడా జరిగితే ఇంకెక్కడో మనుషులు ఉండరు. ఊర్లే పేర్లు మార్చుకోవాల్సి, ఊరే కనపడదు, ఆ ఊరి పేరే ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జనాభా నిర్వహణ చేద్దాం. రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేసుకుందాం. అది మన చేతల్లో ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఏమాత్రం అనుమానం అవసరం లేదు. జనాభా కావాలి, దీనికి డబ్బులు కూడా ఖర్చు పెడతాం. అందుకే ఒక చిన్న పాలసీ మీకు ఎగ్జాంపుల్. 7 మంది ఉండే పిల్లలుంటే 7-15,000 అంటే 1,05,000 తల్లికి వందనం కింద ఒక కుటుంబానికి ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వానికి జనాభా నిర్వహణ పైన ఉండే కమిట్మెంట్. మీరు కూడా నేను చాలా పాలసీలు తీసుకొస్తాను. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అన్నారు, అవన్నీ కూడా ఏం చేయాలి అన్నీ ఆలోచిస్తాం. మీరు కూడా ఆలోచించండి. మనం దీన్ని ఒక ట్రెండ్ సెటర్ కింద తీసుకెళ్దాం. ఇక్కడ మైక్ ఇవ్వండి, వారికి ఇవ్వండి మైక్. ఆ మైక్ ఇవ్వండి. నమస్తే సార్. మైక్ ఎక్కడమ్మా? మీరు మాట్లాడేసిన మళ్ళీ ఇక్కడ ఇవ్వండి. నమస్తే సార్. నేను మహిళా శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్గా చేస్తున్నాను. నా పేరు కె సౌజన్యశ్రీ.
మీరు ఇప్పుడు చెప్పింది జనాభా నియంత్రణ బదులు జనాభా నిర్వహణ అనే విషయం విన్నప్పుడు మేము ఫీల్డ్లో ఏంటంటే ఒకళ్ళు మగపిల్లల కోసం ఆపరేషన్ చేయించుకోకుండా ఉన్నప్పుడు ఏదైతే అవేర్నెస్ ఇచ్చామో ఒకళ్ళు ఇద్దరు చాలమ్మా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అని చెప్పిన రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు దానికి అపోజిట్గా మనం జనాభా నిర్వహణ గురించి మీరు చెప్పారు. అలానే ఎంప్లాయీస్లో కూడా ఇది జనాభా నిర్వహణ వల్ల ఇప్పుడు సాఫ్ట్వేర్ బిజీ షెడ్యూల్లో పిల్లలని కనడం కూడా మర్చిపోయి అంటే ఎక్కువ బిజీ లైఫ్లో పిల్లల్ని మర్చిపోతున్నారు. కాబట్టి ఈ మేనేజ్మెంట్లో ముందు ఫీల్డ్ స్థాయి కన్నా మన ఎంప్లాయీస్లో కూడా మార్పు రావాలనేది నా ఉద్దేశం. మీరు చెప్పింది మనందరితో స్టార్ట్ చేయాలి. ముందు చదువుకున్న వాళ్ళ నుంచి చదువుకోని వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. అలానే నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మన పిల్లలు పుట్టడం పెరిగే కొద్దీ మరి ఆహారము, పోషణ, వాళ్ళకి ప్రాథమిక విద్య ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రణాళికలు ఎలా రూపొందిస్తుంది? యువర్ రైట్ అమ్మా, న్యూట్రిషన్ చాలా ముఖ్యం. ఇప్పటికే మీకు గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం, ఇంకా దీన్ని ఎక్కువ పెంచాలి. నేనే 1995లో డ్రై రేషన్ ఇచ్చాను స్కూల్స్లో. 2001 నుంచి కిచెన్లు పెట్టి మధ్యాహ్న భోజనం ప్రారంభించాం, అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇచ్చాం. అంగన్వాడీ ఇది కూడా సెంటర్ని బాగా స్ట్రెంగ్తన్ చేశాం. అలాంటివన్నీ మనం స్ట్రెంగ్తన్ చేసి ఎక్కడికక్కడ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా పెడుతున్నాం. ఇలాంటివి వేరియస్ ఆస్పెక్ట్స్ పెట్టాలి. మీరు చెప్పింది వెల్ టేకన్. ముందు మన మైండ్లో నుంచి జనాభా భారం అనే మాట తీసేసి ఇంకొక మాట కూడా అన్నారు, బిజీ లైఫ్కి అలవాటైపోయాం. బిజీ లైఫ్ కంటే మైండ్ అనేది ఎట్లా పనిచేస్తుందంటే, మీకు సెల్ ఫోన్ లేకపోతే ఎవ్వరూ ఉండలేకపోతున్నాం. ఐ రిమెంబర్ వెరీ వెల్, 25 ఏళ్లకు మునుపు ఇండియాలో సెల్ ఫోన్ ఉండేటివి కాదు. ఇండియా మొత్తం బిఎస్ఎన్ఎల్ అని ఒక కంపెనీ ఉండేది, డొమెస్టిక్ కాల్స్. అదే మరి ఇంటర్నేషనల్ కాల్స్కి విఎస్ఎల్ అని ఒక కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉండేది. మాన్యువల్ ఎక్స్చేంజెస్. మీకు ఎవరన్నా ఫోన్ కాల్ కావాలంటే మీ జీవితంలో వచ్చేటే కాదు. మీరు కబురు పంపాలంటే మీ ఊర్లో కొంతమంది మనుషులు ఉండేవాళ్ళు, తోటని అలాంటి మనుషులు పెట్టుకొని వాళ్ళ దగ్గర కబుర్లు పంపించేవాళ్ళు. ఎవరన్నా చనిపోయినా లేకుంటే ఎవరైనా పెద్ద కర్మ చేసినా పంపించేవాళ్ళం. అలాంటి రోజుల్లో నేను ఆలోచించినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. ఫోన్ తిండి పెడుతుందా అన్నారు, నన్ను ఎకిల్ చేశారు, నన్ను 420 అన్నారు. ఎవరెన్ని చెప్పినా నేను భరించా. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన వాజ్పేయి గారికి చెప్పి డీరెగ్యులేషన్ తీసుకొచ్చాం. ఈరోజు నేను అడుగుతాను, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. భర్త లేకపోయినా భార్య 1 రోజు 2 రోజులు ఉండగలుగుతుంది, భార్య లేకపోయినా భర్త ఉండగలుగుతాడు, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు వచ్చిన వ్యసనం సెల్ ఫోన్ వ్యసనం. ఆ ఫోన్ ఉంటే 5 నిమిషాలు చూసుకోకపోతే అక్కడి నుంచి పిచ్చిపడుతుంది మనందరికీ. ఆ ఫోన్ని ఏం చేస్తారో కూడా తెలియదు, ఏం చూస్తారో కూడా తెలియదు. ఓసారి డౌట్ వస్తుంది మనకే, ఏం చూస్తున్నారని. అలాంటి పరిస్థితికి వచ్చేసాం. దీనివల్ల స్ట్రెస్ పెరిగిపోయింది. స్ట్రెస్ పెరిగినప్పుడు అందుకే మొన్న యోగా ప్రాక్టీస్ చేశాం. ప్రధానమంత్రి గారు అడిగితే ఫస్ట్ టైం 3 లక్షల మంది ముందు రోజే వచ్చి తెల్లవారి 5 గంటలకు వచ్చి 6 గంటలకంతా కూడా యోగా దగ్గరికి వచ్చి ఒకేది ఇక్కడ గిన్నీస్ రికార్డు కూడా వచ్చింది. 3 లక్షల మంది వచ్చారంటే 2,50,00,000 మంది పార్టిసిపేట్ చేశారంటే దానికి కారణం వాళ్ళల్లో యోగా వల్ల ఒక ఫలితం ఉందనే ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి మీరు చెప్పినట్టు అన్ని సమస్యలు ఉన్నాయి. నేనేమంటానంటే హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్. తెలివితేటలతో పనిచేసే రోజుకి వచ్చాం. మీరు ఇప్పుడు పనిచేస్తారు. ఏంగా పనిచేస్తున్నావు మనవు? ICDS సార్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో పనిచేస్తున్నాం. ఒకప్పుడు నువ్వే రికార్డులు రాయాలి, నువ్వే చూసుకోవాలి. ఇప్పుడు ఐటీ వచ్చిన తర్వాత రికార్డు రాసే పనే లేదు. పైన నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే మళ్ళీ చదవాలి. ఇప్పుడు నీ ఫోన్కే మెసేజ్లు వచ్చేస్తున్నాయి. అంటే పని విధానం మారిందా లేదా?
మారింది సార్. ఇంకా మారిపోతుంది, పని కూడా తగ్గిపోతుంది. కానీ స్మార్ట్గా పనిచేయాలి. ఏఐ వస్తుంది, మెషిన్ లెర్నింగ్ వస్తుంది, ఏది వచ్చినా కూడా మనిషిని రీప్లేస్ చేయలేం. మీ జడ్జిమెంట్ ముఖ్యం. ఆ విధంగా రీఓరియంట్ చేయగలిగితే ఎవ్రీథింగ్ సాధ్యం. మీరే అన్నారు, ఒకప్పుడు నేనే మాట్లాడాను, ఒక ఊరికి పోయి ఇదే మరిగా మీటింగ్లు పెట్టి 1 చైల్డ్ 2 చైల్డ్ 3 చైల్డ్ని పిలిపించి తల్లుల దగ్గర చెప్పించేవాడిని. వాళ్ళందరూ చెప్పేవాడు, ఒక బిడ్డ ఉన్నాడు, మంచి బట్టలు కుట్టించాను, మంచి భోజనం పెట్టాం, నేను హ్యాపీగా ఉన్నానని. 4 పిల్లలు ఉంటే వాళ్ళని పిలిపించి నువ్వేం చేస్తున్నావు అంటే, నేను పిల్లలకు బట్టలు పెట్టలేకపోతున్నా, నాకు కష్టాలు ఉన్నాయి అంటే కన్విన్స్ చేశాను. ఒకరుంటే మంచిది, ఒకరుంటే ముద్దు, 2 ఉంటే పర్వాలేదు, 3 వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను, 3 కంటే పైన ఉంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. నేను శ్రీమంతాలు కూడా పెట్టించాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఆడబిడ్డలకి శ్రీమంతం అనేది జీవితంలో ఒక విశిష్టమైన అవకాశం. కొన్ని కుటుంబాల్లో శ్రీమంతాలు కూడా పెట్టలేరంటే సామూహిక శ్రీమంతాలు పెట్టి ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నేను ప్రయత్నం చేశా. అవన్నీ చేద్దాం ఇప్పుడు కూడా. ఈ సార్ ఒక రిక్వెస్ట్, ఒక ఫోటో కావాలి సార్. ఓకే అమ్మా, రండి.